అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మేము ముందుకి వచ్చేసాము, కావ్య, ఊహ అండ్ లిపి. అండ్ ఈ రోజు మేము సెలెక్ట్ చేసుకున్న మూవీ పేరు ఖుషి. ఈ మూవీ 2001లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీని పాడ్కాస్ట్గా చేయమని కోరిన వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ రామ్ గారు, పవర్ ఆఫ్ మూవీ లవర్ గారు, రాహుల్ చిలుకూరి గారు అండ్ చిట్టిబుల్లి గారు. సో వీళ్ళందరూ కోరిన మూవీ పేరు ఖుషి. ఈ మూవీ 2001లో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఎస్జే సూర్య. ఈ మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్లు పవన్ కళ్యాణ్, భూమిక అండ్ శివాజీ. ఎందుకు నవ్వుతున్నావు? ఓకే. అండ్ ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ. సో ఫస్ట్ కావ్య నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈ మూవీ నేను 2001 లో ఉన్నప్పుడు థియేటర్కి వెళ్ళి చూసాను. ఈ మూవీ మనందరం కలిసి వెళ్ళి లచ్చితో చూసాము. నాకు చాలా లైక్ హరిణి, విష్ణు, లచ్చి, నువ్వు, నేను అందరం కలిసి వెళ్ళి చూస్తాము. ఇన్ఫాక్ట్ మ్యాట్నీకి వెళ్ళాము. మనం జనరల్లీ ఎప్పుడు ఫస్ట్ షోకి వెళ్తాము, కానీ ఈ మూవీకి మ్యాట్నీకి వెళ్ళాము. నాకు చాలా నచ్చిన మూవీ. గుర్తులేదు. ఓకే, చెప్పలిపి. అండ్ ఎన్నిసార్లు చూసావు? మేబీ ఒక 3-4 టైమ్స్ చూస్తుంటాను. అఫ్ కోర్స్ లేటెస్ట్ గా మొన్న చూసాను, బట్ యా మేబీ ఓవరాల్ 3-4 టైమ్స్. ఈ మూవీ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో తర్వాత పాయింట్స్ మాట్లాడుకుందాము. లైక్ కొంచెం అప్పటి వరకు హీరోస్ ఎలాగో ఉండేవాళ్ళు, కొంచెం కూల్ యాటిట్యూడ్ తో చేయడానికి ట్రై చేశారు. సో నాకు చాలా నచ్చింది అప్పట్లో. లిపి. నేను ఈ మూవీ ఎప్పుడో ఒకసారి టీవీలో వస్తుంటే చూసా. నేను థియేటర్కి వెళ్ళి చూడలేదు ఈ మూవీని, మ్యాట్నీకి. ఐ థింక్ నేను మొత్తం కలిపి ప్రాబబ్లీ అట్ ద మోస్ట్ 2 or 3 times చూసినట్లుంది ఈ మూవీ. థర్డ్ టైం మొన్న వీకెండ్ రోజు చూసా. అండ్ యా మూవీ బాగానే ఉంటుంది. నేను ఈ మూవీ మరి అక్కతో వెళ్ళానో లేదో గుర్తులేదు. బట్ అంటే ఒక పాయింట్ యాడ్ చేయాలంటే అప్పట్లో మనము పెద్ద కజిన్స్ గ్రూప్, చిన్న కజిన్స్ గ్రూప్ ఉండేది కదా. చిన్న పిల్లల కజిన్స్ గ్రూప్, పెద్ద పిల్లల కజిన్స్ గ్రూప్. అందుకని లిపి రాలేదంటే నేను నమ్ముతాను. కాకపోతే నువ్వు పెద్ద పిల్లల కజిన్స్ గ్రూప్ లో ఉన్నావు, అప్పుడు వచ్చావు నువ్వు. నేనా? ఓకే, అయి ఉండొచ్చు, బట్ గుర్తులేదు. బట్ ఈ మూవీ నాకు చాలా ఇష్టము. అక్క చెప్పినట్టు కొంచెం కొత్తగా ఉంటుంది మూవీ. ఏమంటారు, రీ రికార్డింగ్, మ్యూజిక్ ఇదంతా కొంచెం కొత్తగా, స్టైలిష్ గా కొంచెం బాగుంటుంది. సో నాకు రైట్. సో నాకు చాలా నచ్చిన మూవీ. నేను చాలాసార్లు చూసాను. నాకు చాలా ఇష్టమైన మూవీ. ఈ మూవీలో హైలైట్ అంటే ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ మూవీ జీరో. ఎందుకంటే తమిళ్లో కూడా రీమేక్ అయింది. ఎవరు ఫస్ట్ తమిళ్లో ఫస్ట్ తమిళ్లో వచ్చింది 2000లో. చెప్తా, నాకు ఒక స్టోరీ ఉంది. సో 1999లో తెలుగు ఖుషి, తమిళ్ ఖుషి సైమల్టేనియస్ గా దిద్దాం అనుకున్నారు. కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ బద్రీ మూవీతో బిజీగా ఉన్నాడు కాబట్టి తీయలేకపోయారు. సో ఫస్ట్ తమిళ్ ఖుషి వచ్చింది, విజయ్ అండ్ జ్యోతిక. దాని తర్వాత 2001లో తెలుగు ఖుషి వచ్చింది. ఫస్ట్ తెలుగు ఖుషికి ఇంకేదో పేరు పెట్టారు అండ్ రమణ గోగుల మ్యూజిక్ అనుకున్నారు. కానీ అన్ని మూవీస్ కి రమణ గోగులని అయిపోతున్నాడు కాబట్టి చేంజ్ చేశారు. సో ఫస్ట్ ఈ విషయంలో మాత్రం ఫస్ట్ వచ్చింది విజయ్, జ్యోతిక, తర్వాత పవన్ కళ్యాణ్. నేను ఇంకా ఉల్టా అనుకుని మేబీ తమిళ్లో ఎలా యాక్ట్ చేసుంటాడు విజయ్, ఎందుకంటే తెలుగులో ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ చాలా హైలైట్ కదా, అందుకని నాకు డౌట్ వచ్చింది. సో నేను చూడలేదు తమిళ్ మూవీ, బట్ ఐఎమ్ ప్రిటీ షూర్ పవన్ కళ్యాణ్ ఇంకా చాలా బెటర్ చేస్తుంటాడు. యా. అండ్ దెన్ ఊహ యాక్చువల్ గా నాకు ఇందుకు మ్యూజిక్ అన్నావు కాబట్టి నాకు ఈ మూవీలో సాంగ్స్ అంటే నీ హాస్టల్ డేస్ గుర్తొస్తాయి. అవును, డ్రైవ్ చేసినప్పుడల్లా ఇవే పాటలు వింటూ వచ్చేవాళ్ళం. అవును, కరెక్ట్. ఓ మేబీ నువ్వు హాస్టల్లో ఉన్నావు, అందుకే రాలేదేమో సినిమాకి. అయి ఉండొచ్చు, అదే నాకు గుర్తులేదు ఎప్పుడు చూస్తాను. సో ఎనీవే, సో ఈ మూవీ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ, అందరికి తెలుసు. చాలా పెద్ద హిట్ అయింది ఈ మూవీ. ఇంకొకటి, ఈ జానీ ఇంకా మిగిలిన మూవీస్ కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఎంత బాగుంటాయో పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్ ఇందులో. చాలా ఇలాగా కాలేజ్ గోయింగ్ కూల్ ఇలాగా ఏం లేకుండా చాలా బాగుంటుంది. కరెక్టే, గుడ్ పాయింట్. ఇన్ఫాక్ట్ చాలా గ్యాప్ హుడీ వేసుకుంటాడు, అలాంటివన్నీ ఇలాగా కామన్ కాలేజ్ స్టూడెంట్ ఎలా వేసుకుంటాడు అలా వేసుకుంటాడు. కరెక్ట్.
అండ్ కానీ ఈ మూవీలో నాకు ఒకటి ఏంటంటే ఫస్ట్ 15 minutes చాలా బోరింగ్ అనిపిస్తుంది. అవసరమా అనిపిస్తుంది అసలు. ఆ హీరో ఇంట్రొడక్షన్ మరి తమిళ్లో మూవీ చూడాలి, ఎప్పుడు చూడలేదు. అంత పొడుగాటి ఇంట్రొడక్షన్ సీన్ అవసరమా అనిపిస్తుంది. దాని తర్వాత ఒక పాట కూడా వస్తుంది, అది కూడా ఇంట్రొడక్షనే. అదొక్కటి కొంచెం బోరింగ్. ఓకే, సో అది నేను ఆల్మోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాను. తెలుగు మూవీస్ అన్నిటిలో ఎప్పుడు హీరోకి అంత లెంగ్తీ ఇస్తారు కదా. నా పాయింట్ ఏంటంటే స్టార్టింగ్ లో ఆ చిన్న పిల్లలు ఇద్దరు పుట్టడం ఎందుకు, అది ఇద్దరు ఇలా పెయిన్స్ తో ఉంటాడు చూడు, అది కూడా చూపిస్తారు డీటెయిల్డ్ గా. అవును. పిల్లలు పుట్టాలి, అదే డీటెయిల్డ్ గా అవసరం లేదు. మళ్ళీ Yeah. వెళ్తారు, మళ్ళీ ఫింగర్, అది అవసరమా అనిపించింది. అదే స్టోరీ ఏం కాంట్రిబ్యూట్ చేయలేదు కదా. నాకు తెలిసి వాళ్ళు చూపించడం ఎలా అంటే వీళ్ళు అప్పటి నుంచే పరిచయము లైక్ ఆహా, పరిచయం కాదు. ఎలా చూపించారంటే పుట్టినప్పటి నుంచి వాళ్ళిద్దరూ Born for పెళ్లి each other. చేసుకుంటారని చెప్పి ముందే తెలిసిపోయింది. అలా చూపించారు. born for each other types and then also ఆ గుడ్లో కూడా అది నాకు కొంచెం ఎగ్జాజరేషన్ అనిపించింది నాకు ఆబ్వియస్లీ. కాకపోతే గుడ్లో సీన్ లో కూడా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అంటే మిమ్మల్ని కూడా ఎక్కడో చూసినట్లుంది టైప్స్ అవన్నీ అక్కడి నుంచి బిల్డ్ అనమాట. యా, ఆబ్వియస్లీ కరెక్టే. క్లైమాక్స్ లో కూడా చెప్పా కదా లిపి, అంత అవసరమా అని. ఇద్దరు సేమ్ లాగా యాక్టింగ్ చేస్తుంటారు, సేమ్ థింకింగ్, సేమ్ ఇది, సేమ్ గా లెటర్ రాస్తారు, సేమ్ టైం కి అటు వెళ్తారు ఇటు వస్తారు, సేమ్ టైం కి ఒకరికొకరు ఫోన్ చేసుకుంటారు. ఇది కొంచెము తమిళ్ పైత్యం లాగా అనిపించింది టు బి క్వైట్ ఆనెస్ట్. అది నాకు అలా ఏం అనిపించలేదు, బానే అనిపించింది. నాకు నచ్చింది లాస్ట్ గిన్నిస్ బుక్ లో ఈ 10 మంది పిల్లలు, అవును, అది కూడా పైత్యం. అదొక్కటే నాకు వేస్ట్ అనిపించింది. అలా ఇద్దరు కలిసి నట్టు చూపిస్తే అయిపోయేది, కానీ జోక్ అయిపోయింది లాస్ట్ లో. యా, ఎంత మంచి హౌస్ ఉంటుంది, లాన్ ఉంటుంది, లాన్ వెనకాల వాటర్ ఫౌంటైన్ ఉంటుంది, అక్కడేమో బకెట్ తోటి నీళ్ళు పోస్తూ ఉంటాడు. ఏదో పేర్లు కూడా చాలా వెరైటీగా ఉంటాయి. ఏదో చెప్పాలి కాబట్టి ఏదో పేర్లు చెప్తారు, మర్చిపోయాను యాక్చువల్లీ. మున్ను, చున్ను, కామాక్షి, మీనాక్షి, అలాంటివేవో పేర్లు మోటు. చెప్తారు. సో అది కూడా కొంచెం, సో ఫస్ట్ 15 minutes అండ్ లాస్ట్ 10 minutes కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. కాకపోతే ఒక ట్రెండ్ ఆల్మోస్ట్ అన్ని పవన్ కళ్యాణ్ మూవీలో ట్రెండ్ ఏంటంటే హిందీ పాట స్టార్టింగ్ లో ఏదో అది కూడా మాతృదేశానికి ఏదో ఏమంటారు మంచివన్నీ చెప్పడానికి, నేను సంథింగ్ ఏదో అలా దేశభక్తి సాంగ్, దేశాన్ని ఉద్ధరించే సాంగ్ ఏదో ఉంటుంది. అప్పటి నుంచే పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉందని నాకు అర్థమైంది. అప్పటి నుంచే ఇలాగా ఎప్పుడో పాలిటిక్స్. బద్రీ అప్పుడు కూడా మాట్లాడుకున్నాం, ఏదో టెర్రరిజం గురించి ఉంటుంది దీంట్లో, ఇంకేదో ఈవ్ టీజింగ్ గురించి, ఏదో భారత్, ఏదో పేట్రియాటిక్ సాంగ్ అలా ఉంటుంది ప్రతి దాంట్లో. స్టార్టింగ్ లో అది కూడా ఉంటుంది కదా, తను కుంఫు చూపిస్తారు. ఇంకో మూవీ కూడా లాగా, ఏ మూవీ అది, తమ్ముడువా ఏదో ఒక మూవీలో ఫైటింగ్ చేస్తుంటాడు, బాక్సింగ్. జానీ, తమ్ముడు కదా. యా, జానీలో కూడా అంతే కదా. జానీలో ఏదో చేస్తాడు, ఏం చేస్తాడు, బాక్సింగ్ అనుకుంటా, గుర్తులేదు, ఏదో చేస్తాడు, ఏదో ఒక స్పోర్ట్. సో ఇందులో కూడా అంతే, స్టార్టింగ్ లో చక్కగా జాపనీస్ లాగా కరాటే చేసుకుంటూ ఉంటాడు. ఏదో స్పోర్ట్స్ తిప్పుతూ ఉంటాడు, ఏదో చేస్తాడు. కానీ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ మూవీలో మ్యూజిక్ బాగుంటుంది, ఇప్పటికీ బాగుంటుంది. నాకు కొన్ని చలియ బాగుంటుంది, ప్రేమ అంటే సులువు కాదురా బాగుంటుంది. అది నా ఫేవరెట్ పాట. నాకు థ్యాంక్స్ టు యూ, నాకు ఆ పాటలు అంటే నాకు చాలా నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు నీ హాస్టల్ వల్ల. ఆ పాటలు ఇప్పటికీ బాగుంటాయి. నాకు నచ్చని పాటలు మరి అమ్మాయి సన్నగా చాలా సూపర్ డూపర్ హిట్ పాట, నాకు అంత ఏం నచ్చదు. సంక్రాంతి సంత హీరో, హీరో, అది ఐటమ్ సాంగ్ లాగా అనుకుంటా కదా. ఐటమ్ సాంగ్, అవును, ఐటమ్ సాంగ్ లాగా. కాకపోతే అందులో మళ్ళీ ఇంకొక పవన్ కళ్యాణ్ కున్న కామన్ థీమ్ ఏంటంటే తన ఓన్ ఏదో ఒక పాట పాడతాడు, ఏదో ఒక ఫోక్ సాంగ్. ఓకే, ఇందులో కూడా పాడతాడు కదా. ఏ పాట పాడతాడు లిపి, గుర్తుందా? అల్లితో తాగుతూ పాడతాడు ఒక పాట. అదే ఓ రంగబోతి ఏదో పాడతాడు. సో అలాగా ప్రతి దాంట్లో ఇలాగా అనకూడదు, అదొకటి ఇంకొకటి కొంచెం గేలాగా చేస్తూ ఉంటాడు. అవును, అది కూడా కామన్ థీమ్. అవును, అది కూడా కామన్ థీమే. అథారిటిక్ దారిలో కూడా అలానే ఏదో ఉంటుంది పాట. అన్ని సినిమాలు మంచి మోస్ట్ ఆఫ్ ద సినిమాస్ లో అలానే ఉంటుంది, బద్రీలో ఉంటుంది. సో కావాలని చేస్తుంటాడు అనుకుంటా కొంచెం, మేబీ I don't know why, but ఇలా చేయడము.
యా సో బేసికలీ కస్టమైజ్ చేశారు కొంచెం తెలుగు ఆడియన్స్ కోసం ఈ హీరో కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ లెంగ్ది దేశభక్తి సాంగ్ పెట్టారు, తర్వాత ఒక ఐటమ్ సాంగ్ పెట్టారు, మేబీ ఐటమ్ సాంగ్ ఉంది అందులో నాకు తెలీదు. అండ్ నెక్స్ట్ ఆబ్వియస్లీ తన ఫోక్ సాంగ్ ఒకటి, తర్వాత అండ్ ఇంకొకటి ఈ మూవీలో 4 ఫైట్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఫైట్స్ బాగుంటాయి, బట్ ఆ 4 ఫైట్స్ కంపోజ్ చేసింది పవన్ కళ్యాణే. అండ్ ఎస్జే సూర్య చెప్పాడట కొన్ని కపుల్ ఆఫ్ ఫైట్స్ మూవీకి అవసరం లేదు, ఈ స్టోరీకి అవసరం లేదు, బట్ పవన్ కళ్యాణ్ ఇన్సిస్ట్ చేశాడట ఈ ఫైట్స్ పెట్టాలి అని చెప్పి. సో సరే అని చెప్పి ఇంకా పెట్టించాడు. యాక్చువల్లీ నాకు ఫైట్స్ నచ్చాయి. అవును, బాగుంటాయి. మిగిలిన మూవీస్ లో లాగా నాన్ సెన్సికల్ కాకుండా లైక్ అంటే ఆబ్వియస్లీ తను కరాటే అవన్నీ వాట్ ఎవర్ నేర్చుకున్నాడు కాబట్టి బ్లాక్ బెల్ట్ కాబట్టి టెక్నిక్ తోటి కంపోజ్ చేసినట్టున్నాడు. లిపి ఇవాళ ఆకాశంలో వాన పడుతుందేమో లిపి, నువ్వు ఫైటింగ్స్ బాగుంటాయని మెచ్చుకుంటున్నావా? బాగుంటాయి, ఈ సినిమాలో ఫైట్స్ బాగుంటాయి. అండ్ ఇంకొకటి నాకు ఒక ఫైటింగ్ లో ఒక జోక్ ఇష్టం. ఒక పొడుగు జుట్టువాడు ఉండి నేను నీతో ఫైటింగ్ చెయ్యా అంటాడు చూడు. అవును, నువ్వు ముందు గొంతు సర్దేసుకుని పో అంటాడు. హే ఇందులో అజయ్ ఉంటాడు, ఎంత చిన్నగా ఉంటాడో చూసావా? భూమికని ఏడ్పిస్తాడు అజయ్, అవునవును, యా ఎంత చిన్నగా ఉన్నాడో అసలు నాకు తెలియదు. అంత అంత నేను ఇంకా ఒక్కడు ఫస్ట్ అనుకున్నాను, కానీ ఒక్కడు కంటే ఇంకా ముందొచ్చాడు. ఓకే, క్లారిఫికేషన్ చిన్నగా యాజ్ ఇన్ యంగ్ గా. యా యంగ్, యా కరెక్ట్. అండ్ ఈ మూవీలో మనం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ హైలైట్ ఈ మూవీకి. దాని తర్వాత నాకు యాక్చువల్లీ నాకు ఎందుకనో కానీ భూమిక యాక్టింగ్ నాకు అంతగా నచ్చలేదు. నాకు భూమిక ఇష్టం ఈ మూవీలో, చాలా బాగుంటుంది. ఏమో నాకు బాగానే చేసినట్లు అనిపించింది, బాగుంటుంది కూడా. అంత నచ్చలేదు. అవునా? లైక్ ఆల్వేస్ ఈథర్ కోపం లేకపోతే నవ్వడం, దట్స్ ఇట్. కొన్ని ఏడుపు సీన్లు కూడా ఉన్నాయి, ఉన్నాయి కానీ ఎందుకు నాకు నిజమైన ఏడ్పులాగా అనిపించలేదు. ఏమో కొంచెం బానే, నాకు బానే అనిపించింది భూమిక, చాలా క్యూట్ గా ఉంటుంది ఈ మూవీలో. కానీ మేకప్ కూడా లేనట్టుంటుంది మోస్ట్ సీన్స్ లో. లుక్స్ కాదు నేను చెప్పేది, యాక్టింగ్. లుక్స్ వైజ్ బానే ఉంటుంది, బట్ నాకు యాక్టింగ్ వైజ్ నాకు ఏమంత నచ్చలేదు. ఈ మూవీ అమ్మాయి సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ యువకుడు, దాని తర్వాత సెకండ్ మూవీ ఇది. ఫస్ట్ అమిషా పటేల్ ని పెట్టి తీద్దాం అనుకున్నారట, దాని తర్వాత యువకుడు మూవీ చూసిన తర్వాత భూమికను పెట్టి చేశారట ఎస్జే సూర్య. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ మూవీలో శివాజీ సెకండ్ హీరో కదా, సెకండ్ హీరో కాదు సైడ్ క్యారెక్టర్, అండ్ భూమిక హీరోయిన్. ఇంకొక మూవీ ఉంటుంది కొత్త మూవీ మిస్సమ్మ అని చెప్పి, మీరు చూసారో లేదో. సో మిస్సమ్మ మూవీలో శివాజీ హీరో అండ్ భూమిక హీరోయిన్. కాదు, శివాజీ పార్ట్నర్ ఏమో లయ ఉంటుంది, భూమిక కొంచెం విలన్ లాగా. యా బట్ హీరో హీరోయినే కదా, అమ్మగారు పేరు కాదు. యా బట్ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు ఎట్సెట్రా, వాళ్ళిద్దరు హీరోయిన్. మెయిన్ లయ కొంచెం సైడ్ లో ఉంటుంది, మెయిన్ హీరో హీరోయిన్ చూపించేది ఏమంటారు భూమిక. ఈక్వేషన్ ఉండదులే, కానీ మెయిన్ రోల్ నేను చెప్పేది ఏంటంటే లీడ్ రోల్ ఏంటంటే ఈ మూవీలో సైడ్ రోల్ చేసిన అబ్బాయి ఆ అమ్మాయి తోటే హీరో లాగా ఇంకొక మూవీలో చేశాడు. సో అది గొప్పతనం అని చెప్తున్నా. అలా అయితే అనసూయ కూడా ఉంది, హీరో ఏమో చలపతిరావు వాళ్ళ సన్ ఉంటాడు. దానికి దీనికి సంబంధం ఏంటి కానీ నాకు అర్థం కాలేదు. నేను చెప్పాలనుకుంది ఏదో నువ్వు మళ్ళీ అనసూయ గిరసూయ అంటావు ఏంటి, దానికి దీనికి సంబంధం ఏంటి? ఏమో నాకు దీనికి దానికి కూడా సంబంధం అంత క్లియర్ గా అనిపించలేదు. ఓకే, అంటే అలా సైడ్ రోల్ లో వేసిన శివాజీ గొప్పగా ఒక హీరో రోల్ లో వేసాడు ఆ అమ్మాయి తోటి. అది ఎనీవే నీకు అర్థం కాదు, అర్థమైంది. దాని తర్వాత ఇంకేంటి, ఇంకొక కామన్ థీమ్ ఏంటంటే ప్రతి పవన్ కళ్యాణ్ మూవీలో అలీ ఉంటాడు. అలీ ఇంకా పవన్ కళ్యాణ్ చాలా ఫ్రెండ్స్ అనుకుంటాను, ఇప్పుడు మధ్య ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ అప్పుడైతే అప్పట్లో చాలా పెద్ద బెస్ట్ ఫ్రెండ్. సో ప్రతి మూవీలో సైడ్ కుంటాడు. అవును, సో ఆబ్వియస్లీ వాళ్ళిద్దరు సీన్స్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. యా కరెక్ట్. దాని తర్వాత దీంట్లో కొన్ని డైలాగ్స్ బాగుంటాయి. ఒక డైలాగ్ చెప్తాను, రాసుకున్నావు లేదు కానీ. నాకు ఒక డైలాగ్ ఇష్టం, చెప్పు. నువ్వు తొక్కలో నువ్వు గుడుంబ సత్తి కావచ్చు, తొక్కలో సత్తి కావచ్చు, బట్ ఐఎమ్ సిద్ధార్థ రాయ్.
యా ఆ డైలాగ్ ఒకటి చాలా ఫేమస్. చాలా ఫేమస్. అసలు ఈ మూవీలో మేనరిజమ్స్, డైలాగ్స్ ఇవన్నీ చాలా చాలా మంది మిమిక్రీ చేస్తారు అండ్ చాలా మంది ఫాలో అవుతారు. ఆ మేనరిజమ్స్ అలానే మిమిక్ చేస్తారు చాలా మంది యూత్. ఊహా సేమ్ ఇందాక నువ్వు చెప్పిన డైలాగ్ లాంటిదే కదా, బద్రీ బద్రీనాథ్. కరెక్ట్. నువ్వు నంద అయితే ఏంట్రా, నేను నందు బద్రీ బద్రీనాథ్. బద్రీనాథ్. యా దాని తర్వాత ఇంకేం చెప్పాలి, ఇంకా చాలా మంది క్యారెక్టర్స్ ఆగు ఆగు అన్నావు కదా. చెప్పాను కదా డైలాగ్, Okay. అదే డైలాగ్. అదొకటే చాలా చెప్తావు అనుకున్నా, ఒక డైలాగ్ నాకు చెప్పిందా. అదొకటే ఇష్టం ఈ మూవీలో. ఓకే, ఇంకొకటి ఏంటంటే నాకు నచ్చింది జయ ఆంటీ మాలూమ్ తెరకు, ఆ, జయ అంటే తెలుగు అంకుల్ మాలూమ్ తెరకు. అవును. ఫేమస్ డైలాగ్. అవును, అవును, చాలా correct. ఫేమస్. కరెక్ట్. కరెక్టే. ఇంకోటి లైట్ తీసుకో ఈ మూవీ తర్వాతే వచ్చింది ఆర్ ఫేమస్ అయింది. లైట్ తీసుకో. అండ్ ఇంకోటి ఆ బ్యాగ్ ఉంటుంది చూడు, పవన్ కళ్యాణ్ బ్యాగ్. అవును, ఇలాంటి బ్యాగ్ నా దగ్గర కూడా ఉండేది. అవును. మూవీ చూసి కొనుక్కుంది. మూవీస్ క్రాస్ ఫిట్ బ్యాగ్ అలా ఏదో అంటాడు అంది. క్రాస్ ఆర్మ్ బ్యాగ్ క్రాస్ బ్యాగ్ అలా ఏదో ఉండేది. అవును, కరెక్ట్. కరెక్టే. యా అండ్ ఇంకొకటి కొన్ని ఫన్నీ సీన్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఫన్నీ సీన్స్ ముందు నాకు ఇంకొకటి నచ్చింది, కొంచెం నచ్చింది ఏంటంటే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. నిప్పి చెప్తుంది నాకు ఫస్ట్ నాకు మిస్సమ్మ మూవీలోనే మిస్సమ్మ అది. మిస్సమ్మ మూవీ పాటే బాగుంటుంది అంటుంది లిపి ఇప్పుడు. యా కానీ నాకు నచ్చింది ఏంటంటే, అందులో అర్థాలే లేరులే అని అనుకుంటే అర్థాలే అంటాడు అబ్బాయి. సో నాకు కూడా ఆ పాట ఎంత బాగుంటుంది, ఆ రీమిక్స్ నాకు స్టైల్ చాలా నచ్చుతుంది. ఓకే, కాకపోతే ఆ మంచి ప్రొనౌన్సియేషన్ లేనందుకు కొంచెం కూనీ అయిపోయింది సాంగ్. కాకపోతే యాక్చువల్ మ్యూజిక్ బాగుంటుంది. And ఆ రీమిక్స్ నాకు నచ్చింది. నాకు ఆ పాట మొత్తంలోకి ఒక్కొక్కటే నచ్చుతుంది. కుక్ కింద పెట్టారు అర్థం కాదు అసలు. ఏదో మనం చూస్తామని పెట్టారు. ఎగ్జాక్ట్లీ, ఏదో ఇలా నాలాంటి వాళ్ళకి కోపం వస్తే ఓకే కనీసం కుక్కనైనా చూసి సాటిస్ఫై అవుతుంది టైప్స్ లో. అది కూడా ఇండియన్ కుక్ కాదు, ఏదో ఇంపోర్టెడ్ కుక్ తీసుకొచ్చారు కదా, అందరు చూస్తారని చెప్పి. ఇండియన్ స్ట్రే డాగ్ తీస్తే ఎవరు చూడరు, లేకపోతే పొమరేనియన్ డాగ్ పెడితే ఎవరు చూడరు అని చెప్పి ఏదో విచిత్రమైన డాగ్ ని ఇంపోర్ట్ చేసుకొచ్చారు. అండ్ ఇంకొక సీన్ ఉంటుంది, అది కూడా చాలా పాపులర్ అయిన సీన్. నన్ను చాలా ఏడిపించారు మీరు అప్పట్లో. నేనా? అవును, ఒక ఫోర్క్ నూడిల్స్ ఉంటాయి, కింద పడిపోతే ఎక్స్చేంజ్ చేసుకుని తింటారు. ఎవరు ఏడిపించాలి లిపి? నువ్వు కాదు, కజిన్స్ లైక్ హరిణి, విష్ణు, లచ్చి నన్ను చాలా ఏడిపించేవాళ్ళు. ఎందుకంటే ఇలాగ నూడిల్స్ తీసుకుని తింటే అబ్బాయి ఫోక్ ఇచ్చేసి అని తింటూనే ఉంటాడు. అబ్బాయికి నీకు సంబంధం ఏంటి నాకు అర్థం కాలేదు. నిన్నెందుకు ఏడిపించారు? నా ప్లేట్ కప్పు సైడ్ కి పెట్టుకుని ఎవరికి షేర్ చేయకుండా అలా ఉండేదాన్ని. కానీ నీ ఫోర్క్ ఎవరు ముట్టుకోలేదు కదా, నిన్నెందుకు ఏడిపించారు? నువ్వు ఎప్పుడైనా ఎవరైనా ఫోక్ తీసుకుని తిన్నావా ఏంటి? తినలేదు. నన్ను ఏడ్పించడం కోసం నీకు ఆపోజిట్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ అని ఏడ్పించడానికి. అవును, లైక్ అందులో భూమిక తన ఫోక్ కింద అర్థమైంది. సో ఆ సీన్ కి నన్ను చాలా ఏడ్పించేవాళ్ళు. అదే నాకు అర్థం కాలేదు, చేయి తప్ప అనుకుంటే ఇలా ఏడ్పించేవాళ్ళు. నిన్నెందుకు ఏడిపించారో అర్థం కాలేదు. ఎవరు నీ ఫోక్ తీసుకుని తింటున్నట్టు. సరేలే, మీకు అర్థం కావట్లేదు కాన్స్ట్రక్షన్ ఎలా ఉండేదని చిన్నప్పుడు. లేదు, అర్థమైంది అక్క, నాకు అర్థమైంది. ఎందుకని అసలు అన్నిసార్లు చెప్పిస్తారు? నువ్వే చెప్పావు, మేమేమైనా అడిగావా ఏంటి? సరేలే, ఇంకేమో వెళ్ళిపోయి ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నాం కూడా, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. అవును, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ ఎస్జే సూర్య పవన్ కళ్యాణ్ కి ఈ ఖుషి సీక్వెల్ స్టోరీ తోటి వెళ్ళాడట. కానీ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తో బిజీ అయిపోయి అది ఎప్పుడు స్టార్ట్ అవ్వలేదు. ఖుషి సీక్వెల్ ఏంటి అంటే, ఖుషి సీక్వెల్ లో ఏం చూపిస్తారు? వీళ్ళు 17 మంది పిల్లలు ఎలా పెంచుతున్నారో చూపిస్తారా? ఏమో మరి, తెలియదు నాకు. కానీ నాకు ఒకటి అనిపిస్తుంది, ఆ మూవీ నిండా వారిద్దరికి మిస్అండర్స్టాండింగ్స్. మూవీ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ మ్యారేజ్ లో ఇంకెన్ని కొట్లాట్లు ఉంటాయో. ఆ మ్యారేజ్ లాస్ట్ లో కొట్టుకుంటూనే ఉంటారు. అవును, వెరీ అన్పీస్ఫుల్ లైఫ్ అంటే వారిద్దరిదే ఫీలింగ్ వచ్చింది నాకైతే. దాని తర్వాత ఇంకొక సీన్ నాకు కొంచెం
అర్థం కాలేని సీన్. ఐ మీన్ ఇది కొంచెము ఇలా మైక్రోస్కోప్ లో టెలిస్కోప్ లో పెట్టి చూస్తే చూసినట్టు అవుతుంది. బట్ ఎనీవే, సో వాళ్ళ నాన్నకి ఇంట్రడ్యూస్ చేస్తాడు కదా ఈ అమ్మాయి అని చెప్పి, అవును షీస్ మై ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే అంటాడు. ఫ్రెండ్ అంటే నాకు తెలీదా? అవును కొంచెం ఓవరాక్షన్ సీన్ లా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఫ్రెండ్ అంటే అంటాడు. అవును వేరే ఎవరిని పట్టుకుంటాను. అన్నాడు, ఆ అమ్మాయిని అంటాడు. అదే కదా, మళ్ళీ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ ఏ అంటాడు ఆ అబ్బాయి. సో కొంచెం వాళ్ళ నాన్నకి చిలిపిగా బిహేవ్ చేస్తాడు అనిపిస్తుంది అనవసరంగా. దాని తర్వాత వీళ్ళ నాన్న కూడా వస్తాడు, ఎక్కడి నుంచో వస్తాడు. ఒక 2 minutes మాట్లాడేసి బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ సామాన్లు సర్దుకొని ఒకరోజు కూడా ఉండదు. అవును ఒక్క సీన్ కోసమే వస్తాడు. అదే కదా, మళ్ళీ లగేజ్ చదువు తీసుకొచ్చాడు అర్థం కాలేదు నాకు. ఒకరోజు కూడా ఉండడు. అండ్ అది కూడా పిలుస్తాడు కదా మాతో పాటు కాఫీ తాగు అని. నువ్వైనా చెప్పబ్బాయ్, నా మాట వినట్లేదు. ఎవరో సమ్ రాండమ్ స్ట్రేంజర్ వాళ్ళ డాటర్ ఇతని మాట ఎందుకు వింటుంది, తన లైక్ ఫాదర్ మాట వినకపోతే నువ్వు చెప్పబ్బాయ్, ఇలా మా అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే వినిపించుకోవట్లేదు. కానీ ఆ అబ్బాయి మంచి మనసు. ఆ అబ్బాయి మంచి మనసు ఎలా తెలుస్తుంది? అదే కదా. ఆ అబ్బాయి బేసికల్లీ మీ మూలంగా ట్రాఫిక్ జామ్ అయింది, సో కొడుకు ఆపేసేయండి నేను డ్రాప్ చేస్తాను అంటాడు. దాంట్లో మంచి మనసు ఏమైంది? కార్లో కనెక్ట్ అవుతారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, లైక్ హార్ట్ టు హార్ట్ కనెక్ట్ అవుతారు అనమాట. హార్ట్ టు హార్ట్ కూడా వాళ్ళ డాటర్ గురించి తిట్టుకోవడమే. ఏదో అమ్మాయి గురించి అలా అంటున్నాడు, అయినా కూడా వాళ్ళ దాదాపు నచ్చేస్తాడు. ఒక అమ్మాయిని అలా అన్ని మాటలు అంటున్నాడు అంటే. ఎగ్జాక్ట్లీ. సో బట్ మూవీ స్టోరీ అంటే అంత గొప్ప స్టోరీ ఏం కాదు, ఏదో అలా మూవీ అంతా ఒకరికొకరు కొట్టుకోవడము, ఇలాగ చిరాకు పడ్డము, కానీ కొంచెం ఒక స్టైల్ తో ఉంటుంది. ఏదో ఒక న్యూనెస్ ఉంది స్టైల్ కాబట్టి యా కొంచెం న్యూగా ఉంటాయి అన్ని. సో అందుకని కొంచెం హిట్ అయింది. యా. అండ్ పవన్ కళ్యాణ్ యా చాలా హిట్స్ ఇచ్చాడు దీంతో కలిపి. సో వరుసగా ఇంకొక సీన్ ఏంటంటే నీకు ఎవరెవరు ఇష్టం అంటే మాకు నాన్న ఇష్టం, నాకు నాన్న ఉన్నారు చాలా మంచి వాళ్ళు, ఇది అమ్మ ఇష్టం, అమ్మ చాలా మంచిది బాగా చూసుకుంటుంది నాకు ఇష్టం. ఇంకెవరు ఇష్టం, చిరంజీవి ఇష్టం. చిరంజీవా అంటాడు. సో అలాగే చిరంజీవి రిఫరెన్సెస్ పవన్ కళ్యాణ్ మూవీస్ లో చాలా ఉంటాయి. అందరు మూవీస్ లో ఉంటాయి. అల్లు అర్జున్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ రిఫరెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక సినిమా ఉంటుంది అత్తారింటికి దారేదిలో డ్రైవర్ లా ఉంటే చిరంజీవి డ్రైవర్ లాంటివి ఉంటే ఇతను ఎవరు చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నాడే తను చిరంజీవి సార్ అంటాడు చూడు. తర్వాత జల్సాలేమో ఇతను ఎవరు చిక్కిపోయిన చిరంజీవి లాగా ఉన్నాడు అంటారు. సో అలాగా చాలా చిరంజీవి రిఫరెన్సెస్ ఉంటాయి ఇతని మూవీస్. పవన్ కళ్యాణ్ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చుతాయి, కొంచెం ఈజీ గోయింగ్ లాగా కూల్ గా లాగా హ్యాపీగా అయిపోతూ ఉంటాయి. ఎక్సెప్ట్ ఫర్ కపుల్ ఆఫ్ మూవీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి గుడుంబా శంకర్ కూడా బాగుంటుంది బై ద వే. బాలు కూడా బాగుంటుంది. గుడుంబా శంకర్ బాగుంటుంది, కాకపోతే జానీ బాగుంటది. జానీ కొంచెం గుర్తులేదు, జానీ చూసాను మరి యూసా అసలు బాగుంటది. కానీ ఈ మూవీ అంటే ఆబ్వియస్లీ అప్పటిది నాకేమి పెద్దగా గుర్తులేదు కానీ, బట్ నాకు తెలిసినంత వరకు మాత్రం అప్పట్లో ఈ టైప్ ఆఫ్ లైక్ కంప్లీట్లీ కాలేజ్ లైఫ్ స్టైల్ టైప్ మూవీస్ లో ఇదే ఫస్ట్. ఎందుకంటే అప్పటి వరకు అంతా ఏమంటారు ఇంట్లో ఉండి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉండి అలాంటి మూవీస్ ఉండేవి. ప్యూర్లీ జస్ట్ కాలేజ్ అవన్నీ దీని తర్వాత కదా. అవునా, ఇది 99 కదా, 2001 అని చెప్పి అబౌట్ సేమ్ టైమ్ 2001 ఇది. లిపి చిత్రం తోటే స్టార్ట్ అయింది అనుకుంటా కాలేజ్ మూవీస్. ఓకే. మా ఫేవరెట్ మూవీ. నాకు మూవీ గుర్తు కూడా గుర్తులేదు, ఫేవరెట్ మూవీ అట. ఓకే, నాకు నువ్వు నేను అనుకున్నావా? నువ్వు నేనైతే చూసా. ఓకే, నువ్వు నేను ఊహా ఫేవరెట్ మూవీ. యా, చిత్రం నేను అసలు చూడని కూడా చూడలేదు, గుర్తు కూడా లేదు నాకు. పాటలు అయితే ఇష్టం ఉండేది, పాటలు వినేదాన్ని, బట్ మూవీ గుర్తులేదు, తెలియదు నాకు చిత్రం. ఆ చిత్రం ఇప్పుడు ఎక్కడ కూడా లేదు, యాక్చువల్లీ నాట్ అవైలబుల్ చూడడానికి కూడా. యా, ఈటీవీ మూవీస్ ఏమీ అవైలబుల్ గా లేదు. ఎనీవే, సో ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? ఇంకొక ఫన్నీ కొంచెం సీరియస్ జోక్ ఏంటంటే బుర్కా వేసుకుని లోపలికి వస్తారు కదా, కనీసం షూస్ కూడా చేంజ్ చేసుకోడు. అంత వాళ్ళ ఫాదర్ కొంచెం ఇంటెలిజెంట్ గా నా ఫ్రెండ్ రుక్సానా అంటే షూస్ చూసి కొంచెం సీరియస్ లో జోక్ కామెడీ అనమాట.
కానీ నిజంగానే ఆ అబ్బాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ బుర్కా అంత పొడుగు బుర్కా కాదు, లోపల ప్యాంట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అవును. కాదు, అప్పుడే ఈ రుక్సానా ఎవరో అమ్మాయి ఉంటుంది వాళ్ళ ఇంట్లోనే. ఆ అబ్బాయికి ఏం తెలీదు, ఆ అమ్మాయి అక్కడే ఉంటుంది. ఆ అమ్మాయి ఇంకా ఇంకొక అమ్మాయి అనుకున్నా. కాదు, ఆ అమ్మాయే ఉంటుంది లోపల. కాదు, ఆ అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి ఫ్రెండ్ ఇంకెవరో అని చెప్తుంది పేరు. ఓకే ఆ అమ్మాయి మాత్రం మంచిగా బుర్కా తీసేసి మొహం కనిపిస్తూ ఉంటుంది. ఓకే ఓకే. అది రుక్సానా ఫ్రెండ్ ఫర్దీనా టైప్స్ అవి చెప్తుంది. ఆ ఫర్దీనా బయట ఉంటుంది ఇంట్లోనే. సో అందుకనే వాళ్ళ నాన్నకి డౌట్ వస్తుంది, అప్పుడు షూస్ చూస్తాడు. యా, నాకు నచ్చింది లైక్ మారిపోవడం అతని విలన్ ఫాస్ట్ గా ఇలాగ గోడ. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆబ్వియస్లీ మూవీ అండ్ దెన్ అతను మెయిన్ హీరో కాదు కాబట్టి ఇతను మారిపోయాడు. యా, ఇది మూవీ అదే కరెక్ట్ అని చెప్పి చెప్పినట్టు. హీరో హీరోయిన్ డాడీ కాదు కాబట్టి మారిపోయాడు. పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ కాబట్టి. ఇంకొక కదా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తొలి ప్రేమలో కూడా ఇలాగ ఇద్దరు విడిపోతే వెళ్ళి కలిపేస్తారు, గుర్తుందా? అతను సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు, అప్పుడు వెళ్ళి కలిపేస్తారు. అలాగే ఇందులో కూడా అంతే, ఇద్దరు ప్రేమికులు కలిపేస్తారు. జస్ట్ కామనాలిటీస్ వెతుకుతున్నా. అత్తారింటికి దారేదిలో వాళ్ళ అక్క ఇంకా వాళ్ళ అక్క బాయ్ ఫ్రెండ్. అవును కరెక్టే, వాళ్ళని కూడా కలిపేస్తారు. ఎనీవే, ఇంకేమైనా ఉన్నాయా పాయింట్స్? ఓకే, IMDb రేటింగ్ దీనికి 8.1 out of 10. టోటలీ వర్త్ ఇట్. చెప్పు, కావ్యతో స్టార్ట్ చేద్దాం. 8 out of 10. లిపి 2 points ఎందుకు కట్ చేస్తానంటే నాకు స్టార్టింగ్ డ్రాగ్ సీన్స్ నచ్చలేదు, ఎండింగ్ లో కూడా నాకు డ్రాగ్ సీన్స్ నచ్చలేదు. నువ్వు ఎప్పట్లో 17 twins అవసరం కూడా లేదు. యా, పైత్యం. చెప్పు లిపి. ఇంకొకటి, సూర్య కనిపిస్తాడు మనకి. అవును. ఓకే, చిన్నగా ఉంటాడు, తర్వాత సూర్య ఒక విలన్ లాగా చాలా మూవీస్ లో యాక్టింగ్ చేస్తాడు కదా. ఒక దాంట్లో కొంచెం లిపి లాగా కూడా ఉంటాడు. స్పైడర్ లోనా? మొహమా లేకపోతే క్యారెక్టరా? మొహం నీ మొహం సూర్యలాగా ఉంటుందా? యా, మేబీ ఉండొచ్చు, కరెక్ట్. ఒకసారి లిపి హెయిర్ కట్ చేసుకుంది, సూర్య హెయిర్ కట్ లాగా ఉంటుంది. కొన్ని పోల్కులు లిపి, కరెక్టే. పోల్కలు కాదు, హెయిర్ కట్. ఓ, హెయిర్ కట్. ఓకే. కాకి వచ్చి కాదు నా మొహం పైన రెడ్ అయ్యమ్మా. ఎనీవే, నీ స్కోర్ పోతుంది. అదే కదా, నవ్వడు బాపు. చెప్పు. చెప్పాను కదా 8 out of 10. నువ్వు కాదు, లిప్పి. ఓకే, లిప్పి రవే లోపల నేను చెప్తాను. నా స్కోర్ కూడా 8 out of 10. నాది సేమ్. నాకు స్టార్టింగ్ సీన్స్ అంత చూపించాల్సిన అవసరం లేదు, ఆ ప్రెగ్నెన్సీ డెలివరీ అంత అవసరం లేదు. అండ్ చూపిస్తారు తెలుసా, అక్కడ ఏదో అయిపోతున్నట్లు, ఏం అవ్వదు అక్కడ. దాని తర్వాత లాస్ట్ పైత్యం సీన్స్ కూడా నాకు పైత్యం లాగా అనిపించాయి. సో అందుకనే 8 out of 10. బట్ నాకు మ్యూజిక్, యాక్టింగ్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని చాలా బాగుంటాయి. చెప్పు లిపి. ఓకే, నా రేటింగ్ 6. ఊహ, నేను ఏదో కష్టపడి అప్పుడు మంచిగా నీట్ గా హెయిర్ కట్ చేయించుకుంటే నువ్వు అప్పుడు అన్నావు నా హెయిర్ అలా ఉంది అని. నేనన్నానా? నేను నీకు తర్వాత పంపిస్తాను ఫోటో. జస్ట్ 3 years బ్యాక్. ఊహ, నాకు నిజంగా గుర్తులేదు. ఓకే, పంపించక్క. సరే, ఎనీవే, సో నీది 6 out of 10 అన్నావు కదా, ఎందుకు 4 points కట్ చేసావు? ఎందుకు అంటే ఆబ్వియస్లీ కొంచెం ఆ డ్రాగ్, అండ్ దెన్ కొంచెం ఓవర్ యాక్షన్, అండ్ దెన్ కొంచెం ఇలాగా శివాజీ వాళ్ళ ఫాదర్ ఇన్ లో ఇలాగా టిక్ అనేసి మారిపోవడం, అలాంటి అన్రియలిస్టిక్ థింగ్స్ నాకు నచ్చవు. ఓకే ఓకే, సో ఈ మూవీని రికమెండ్ చేసిన వాళ్ళ నేమ్స్ మళ్ళీ చదువుతాను. రామ్ గారు, పవర్ ఆఫ్ మూవీ లవర్ గారు, రాహుల్ చిలుకూరి గారు, చిట్టిబుల్లి గారు. సో వీళ్ళందరూ సజెస్ట్ చేసిన మూవీ ఖుషి మేము చూసి, మాకు కూడా ఇష్టం యాక్చువల్లీ, మేము చాలాసార్లు చూసాము. సో మీ మూలంగా మళ్ళీ ఇంకొకసారి చూసి ఈ మూవీ గురించి మాట్లాడుకున్నాము. సో చాలా థ్యాంక్ యూ. అండ్ ఈరోజు యాక్చువల్లీ కామెంట్స్ చూడడం మర్చిపోయాను. సో నెక్స్ట్ పాడ్కాస్ట్లో కామెంట్స్ చదువుదాము.
బట్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కోవర్కర్స్, నైబర్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి అండ్ కామెంట్స్ వదలండి. సో మీకు ఇంకా వేరే మూవీ పాడ్కాస్ట్ పైన యాక్చువల్లీ అన్ని మూవీస్ చదువుతున్నాము, సో చేస్తాం మెల్లిగా. సో ప్లీజ్ డిస్కరేజ్ అవ్వకండి అండ్ ప్లీజ్ అన్ని కామెంట్స్. movies చదువుతున్నావా? వాళ్ళు సజెస్ట్ చేసిన మూవీస్ అనేది తెలుసు, రాసుకుంటున్నాము, చదువుతున్నాము. సో మెల్లిమెల్లిగా చేస్తున్నాము. సో డిస్కరేజ్ అవ్వకండి. మీ మూవీ పాడ్కాస్ట్ మీరు రికమెండ్ చేసిన మూవీ పాడ్కాస్ట్ ఆల్రెడీ చేయకపోతే డిస్కరేజ్ అవ్వకండి. డెఫినెట్లీ ఫ్యూచర్లో చేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్. Thank you. Bye.